అవనే అయితే ఈరోజు నీ పుట్టినరోజు కదా, మీ అక్షయ్ అన్నయ్య వస్తాడు. మీ అక్షయ్ అన్నయ్య కోసం పాయసం చేసి ఉంచాను. నేను చేసిన పాయసం అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం కాబట్టి మీ అన్నయ్య వచ్చినప్పుడు పాయసం పెట్టు అనేది అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే వచ్చి అలా చూస్తూ ఉంటాడు. ఎలా పిలవాలో తెలియక అలా సతమతమయ్యేసరికి అక్కడికి ప్రణతి వచ్చి అన్నయ్య అనేది పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వచ్చి అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకునేసరికి అక్షయ్ అయితే కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అన్నయ్య ఏమైంది అని చెప్పేసి అయితే ప్రణతి అంటూ ఉంటుంది. అలా అనేసరికి కారులో ఉంచిన గిఫ్ట్ అయితే తీసుకుని వస్తూ ఉంటాడు. అలా గిఫ్ట్ ప్యాకింగ్ తెచ్చి ప్రణతికి అయితే ఇస్తూ ఉంటాడు. నీ కోసమే తెచ్చాను అనేది అంటూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటి లోపలికి పిలుస్తూ ఉంటుంది. కూర్చో అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ని. ఇక అక్షయ్ దగ్గరికి వచ్చి పాయసం తీసుకొని వస్తూ ఉంటుంది ప్రణతి. అలా పాయసం తీసుకొని వచ్చి తినన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఆ పాయసం తింటూ ఇది అవని చేసింది కదా అనేది వాసన పసిగడుతూ ఉంటాడు. అలా వాసన పసిగట్టి వచ్చేసరికి అవని అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నా ఎలా వాసన పసిగట్టాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది అవని చేసిన పాయసమా అని చెప్పేసి అయితే తోసేస్తూ ఉంటాడు. అలా తోసి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగండి అని చెప్పేసి అయితే లోపల ఉన్న అవని అయితే బయటకు వచ్చి ఆపుతూ ఉంటుంది. అలా ఆపేసరికి ఏంటి మళ్ళీ నన్ను మోసం చేయాలని చూస్తున్నావా, నా చెల్లిని చేసినట్లుగా నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి అయితే అక్షయ్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. నీ మోసపూరితమైన మాటలు వినడానికి నేనేం ఎర్రోడిని కాదు. ఇప్పుడు నా చెల్లిని మార్చినట్లుగా నీ వంటలతో మళ్ళీ నన్ను మార్చాలని చూస్తున్నావా అని చెప్పేసి అయితే అక్షయ్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అవనిపై. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. అది కాదండి అని అవని చెప్పడానికి ట్రై చేసినా సరే అక్షయ్ అయితే చాలా సీరియస్గా అవని వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది అవని.